లా కాలేజీలో చేరాడు. లా కాలేజీలో ప్రిన్సిపాల్ ఎవరంటే విలియం హేస్టీ ఆయన పేరు. అందరూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. వివేకానందుడు ఎంతసేపు కూడా ధ్యానం, గ్రంథ పఠనం, భజన ఇవి తప్ప మరే ఉండేవి కావు. చివరి పరీక్ష వెళ్ళమంటే నాకు పరీక్ష అక్కర్లేదు, గిరీక్ష అక్కర్లేదు అన్నాడు. ఇతని యొక్క కదలికలు, ఇతని యొక్క ఆలోచన విధానం ఇవన్నీ గమనించాడు హేస్టీ. ఆయనే రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళమని మొట్టమొదటి సూచన చేసిన వ్యక్తి ఎవరంటే విలియం హేస్టీ. అప్పటిదాకా ఆయన రామకృష్ణ పరమహంస పేరు వెళ్ళ. ఆ విలియం హేస్టీ సలహా తీసుకుని అటు దక్షిణ దేశ యాత్రకి కలకత్తా వెళ్ళి రామకృష్ణ పరమహంస దగ్గర చేరాడు. ఒక గురువు శిష్యుడు ఎలా ఉండాలి అనేది మనకి రామాయణంలో విశ్వామిత్రుడు రాముడు, ఆ తర్వాత మళ్ళా రామకృష్ణ పరమహంస, వివేకానందుడు. విశ్వామిత్రుడు కూడా తనకి వచ్చిన విద్యంతా కూడా రాముడికి ఇచ్చేసాడు. రామకృష్ణ పరమహంస కూడా ఆయనకి తెలిసిన విద్యంతా కూడా వివేకానందుడికి ఇచ్చేసాడు. ఆఖరిని అంటాడు రామకృష్ణ పరమహంస, నా దగ్గర ఏముందయ్యా, నేను పకీర్ని అయిపోయాను, అంతా నీకు ఇచ్చేశాను. అక్కడ నిర్వికల్ప సమాధి అని ఉంది. రామకృష్ణ పరమహంస నిర్వికల్ప సమాధి చేసేవారు. అదేమిటంటే ప్రపంచాన్ని మరచిపోయేంత స్థితి అన్నమాట. రామకృష్ణ పరమహంస ఎంత జాగ్రత్త పరుడో చూడండి. ఎప్పుడూ కూడా మనం తపస్సు చేసి మనం మోక్షాన్ని పొందడం కాదు కావాల్సింది, మనం తపస్సు చేసి జనానికి మోక్షాన్ని కలిగించాలి. ఈ సందర్భంలోనే ఛత్రపతి శివాజీకి శిక్షణ ఇచ్చిన సమర్థ రామదాసు ఎలాంటి వాడు, వివేకానందుడికి శిక్షణ ఇచ్చిన రామకృష్ణ పరమహంస కూడా అలాంటి గురువే. శివాజీ వాళ్ళ అమ్మగారు చెప్పిన రామాయణ, భారత, భాగవతాలు విని గురువుగారితో అంటాడు, నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతా అంటాడు. అంటే రామదాసు, నువ్వు తపస్సు చేసి నువ్వు మోక్షాన్ని పొందడం స్వార్థం. ఇటు చూడు దేశం ఎలా ఉందో, ఆవులను చంపేస్తున్నారు, ఆడవాళ్ళకి మానభంగాలు చేస్తున్నారు. ఈ దేశం అంతా ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా నువ్వు తపస్సు చేసి నువ్వు మోక్షాన్ని పొందడం అది స్వార్థం కాదు. ముందు వాళ్ళకి మోక్షాన్ని కలిగించు, అది పరమార్థం. ఆ ప్రజలకి మోక్షాన్ని కలిగించు అంటే మరి వాళ్ళని చంపేయాలి కదా అన్నాడు ఛత్రపతి శివాజీ. అప్పుడు సమర్థ రామదాస్ అంటాడు, 10 మంది హితాన్ని కోరే హింస అహింస కంటే గొప్పదన్నాడు. 10 మంది హితాన్ని కోరే హింస అహింస కంటే గొప్పది. అలాగే రామకృష్ణ పరమహంస కూడా నువ్వు ప్రపంచాన్ని చూడు, అయితే నిర్వికల్ప సమాజం నేర్పాడు, నిర్వికల్ప సమాజ అధ్యయనం చేశాడు. కానీ అందులోంచి బయటపడే మార్గం చెప్పట్లే ఆయన గురువు గారు. అప్పుడు అన్నాడు ఆయన, నువ్వు మళ్ళీ అందులోకి వెళ్ళాలంటే తాళం చెవి నా దగ్గర ఉంది, తాళం వేసేస్తున్నాను, నువ్వే ఆ తాళం చెవి తీసుకునే శాసనం చేయి. ముందు ప్రపంచాన్ని పరిశీలించు, ప్రపంచం యొక్క స్థితిగతులు గమనించు, ఈ ప్రజలకు ఏమిటి చేయాలో ఆలోచించు. అందుకు నీ కోసం నేను నిరీక్షించింది. ఎంతమంది శిష్యుల దగ్గర ఉన్నా రామకృష్ణ పరమహంస వివేకానందుడి కోసమే ఆయన ఆరాటపడుతున్నాడు.